హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రేణి 1118. సో బేసిక్లీ మనలో ఉండే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే మన ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేస్తాయి. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ వన్, స్మోకింగ్. స్మోక్ చేయడం ద్వారా ఊపిరితిత్తులు అనేవి డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి స్మోక్ చేసే అలవాటు ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే స్టాప్ చేయడం బెటర్. సెకండ్ వన్, సెకండరీ స్మోకింగ్. సెకండరీ స్మోకింగ్ అంటే స్మోక్ చేయడమే కాకుండా స్మోక్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల మనమున్నా సరే ఆ పొగ పీల్చడం ద్వారా మన ఊపిరితిత్తులు కూడా పాడైపోతాయి. సో వీలైనంత వరకు అలాంటి ప్రదేశాల్లో ఉండకపోవడం బెటర్. థర్డ్ వన్, వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యం, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, ఈ రెండింటి ద్వారా కూడా మన ఊపిరితిత్తులు అనేవి పాడైపోతాయి. సో పర్టికులర్గా ఈ ప్లేస్లో వర్క్ చేసే వాళ్ళు మాస్క్ను ధరించడం మ్యాండేటరీగా పెట్టుకోవాలి. ఫోర్త్ పాయింట్, సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్ పొజిషన్ కూడా ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపుతాయి కాబట్టి ఎప్పుడూ స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయాలి. ప్రెషర్ అంతా ఊపిరితిత్తుల పైన పడకుండా చూసుకోవాలి. లాస్ట్ వన్, దగ్గు. చాలామంది దగ్గుని చాలా తేలిగ్గా తీసుకుంటారు. సో ఇలా కాకుండా 4 లేదా 5 వారాల పాటు కంటిన్యూస్లీ దగ్గు వస్తున్నట్లయితే మీ దగ్గరలో ఉండే డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ని తీసుకోవాలి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Until then, keep watching my videos. Wait for the next video.